హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో పప్పుచారు చూపించబోతున్నానండి. చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చూపించే విధానంలో చేయండి. రుచి అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇది కుక్కర్‌లో ఉడకబెట్టుకుంటున్నానండి. ఆహ్, ఇది ఒక 2 సార్లు శుభ్రం చేసి పెట్టుకున్నాక ఇందులో 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు రానివ్వాలండి. పప్పు మెత్తగా ఉడకాలి. గంధంలా ఉడకాలన్నమాట. 3 విజిల్లకి కుక్కర్‌లో అయితే త్వరగానే ఉడుకుతుంది కదా! ఒకవేళ మీరు గ్యాస్ మీద గిన్నెలో ఉడికించే పనైతే పప్పుని ఒక గంట సేపు ముందు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడైతే 20 గ్రాముల చింతపండుని తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నాను. ఒక పావుగంట సేపు. చూసారా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. అలాగే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా! దానిలోంచి చింతరసాన్ని కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే ఈ టైం గ్యాప్‌లో నేనైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా చేసి పెట్టుకుంటే పప్పుచారు అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు పప్పులో ఒక 2 టీ స్పూన్ల వరకి కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేశాను. మనం ముందుగా ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! నేనైతే ఇందులో పొటాటో, క్యారెట్, టమాటో, మునక్కాయ, బెండకాయ, దోసకాయ, సొరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నానండి. మీకు ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్‌లో ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంటే వంకాయ, రాడిష్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాక ఇందులో ఒక టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకి జీలకర్ర మెంతి పొడి, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇది మరగనివ్వాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరగనివ్వాలి. చూసారా మీకు ఒకవేళ పులుపుగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడే టేస్ట్ చూసుకొని హై ఫ్లేమ్‌లో ఇలా పెట్టుకొని పప్పుచారుని మరగనివ్వాలి. గుమగుమలాడుతూ చాలా బావుంటుందండి. ఈ పప్పుచారైతే పక్కన అప్పడాలు, పాపడాలు అవి పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. చూసారా ఇలా మరుగుతుంది. ఇప్పుడు మనము వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాయా లేదో చూసుకుందామండి. ఇలా ఒక స్పూన్ పట్టుకొని ఇలా చూస్తే చూసారా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయి అన్ని వెజిటబుల్స్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాక మనం దీనిలోకి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నేను ఎండు మిరప గింజలుంటాయి కదండీ! మిర్చి సీడ్స్ అవి వేశాను ఒక టీ స్పూను. ఇవి పప్పుచారులోకి చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకి పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేశాక స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న పప్పుచారులో వేసుకోవాలండి. పోపుని అందులో వేసుకోవాలి. ఈ తాలింపు పెడితే పప్పుచారైతే ఎంత రుచిగా ఉంటుందంటే చాలా చాలా బావుంటుందండి. మీలో ఎంతమందికి ఇలా పప్పుచారు చేయడం తెలుసు? అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుందండి. మా అమ్మని చూసి ఇది నేను నేర్చుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.